హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిక్స్డ్ వెజిటేబుల్స్తో సబ్జీ చేయబోతున్నాను. ముందుగా బీన్స్ని కట్ చేసుకోవాలి, తర్వాత పొటాటోస్ కట్ చేసుకోవాలి, తర్వాత కార్న్, తర్వాత క్యాలీఫ్లవర్స్ కట్ చేసి పెట్టుకొని అన్నీ ప్యాన్లో వేసుకోవాలి. అందులో అన్ని వెజిటేబుల్స్ మునిగేలాగా వాటర్ వేసుకోవాలి. మీ దగ్గర ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో బాయిల్ అవ్వడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. సో అన్నిట్లో ఉప్పు పడుతుంది. తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఒక 70 to 80% ఉడికించుకుంటే సరిపోతుందండి. సో ఉడికిన తర్వాత స్ట్రైన్ చేసుకోవాలి. వాటర్ అంతా సపరేట్గా తీసేసేయాలి. వెజిటేబుల్స్ అన్ని సపరేట్గా పెట్టుకోవాలి, బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఈ మొక్కజొన్నలన్నీ అలానే ఉన్నాయి కదా, కార్న్ పీసెస్. సో అవన్నీ విడిపించుకోవాలి, సపరేట్గా తీసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. 1 or 2 tablespoons సరిపోతుంది. సో ఇప్పుడు అందులో ఆవాలు, ఉద్దిపప్పు వేసుకోవాలి. చిట్పట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా చిటపటమనాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, అన్నీ వేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం వేడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత టొమాటోస్, 1 tomato or 2 tomatoes చాలు, ఎక్కువ అవసరం లేదు. నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, జస్ట్ వాటికి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసారంటే ఆ టొమాటోల్లో మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. సో దీనికి సరిపడా మాత్రం వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేయాలి. తర్వాత ఇప్పుడు అన్నీ బాయిల్ చేసుకుని విడిపించుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ని అన్నీ ప్యాన్లో వేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత సబ్జీ మసాలా కొంచెం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా, అన్నీ వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి, మిక్స్ చేయాలి. ఒక 5 to 10 minutes పాటు దాన్ని వేయించుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని మిక్స్ చేయాలి. అంతేనండి, మిక్స్డ్ వెజిటేబుల్ సబ్జీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.